ఓకేనా. ఈ ప్రోగ్రామింగ్ ఎప్పుడు మీరు అంతా కూడా ఈ హార్డ్వేర్లో పర్ఫెక్ట్గా అంటే ఏంటిది, ప్రతి మొబైల్ ఫోన్ అలాగే చేసినప్పుడు మీరు చిప్ లెవెల్లోకి వెళ్ళాలి, ఈ ప్రోగ్రామింగ్ లెవెల్లోకి వెళ్ళాలి. ప్రెజెంట్ వరకు మీకు ఈ హార్డ్వేర్ లెవెల్ అనేది సరిపోతుంది. ఓకేనా. ఇది బేసిక్ అనమాట. మొబైల్ ఫీల్డ్లోకి రిపేర్, మనం దేనికి వచ్చాము, రిపేర్ చేయడానికి, రీప్లేస్మెంట్ కోసం కాదు కదా, రిపేర్ చేయడానికి. రిపేర్ చేయాలి అంటే బ్యాటరీ ఎలా ఉంటుంది, డీసీడీ సైజ్ ఎలా ఉంటుంది, దాని పనితనం ఏంటిది, అది ఎలా పనిచేస్తుంది, ఎన్ని డీసీడీ సైజులు ఉన్నాయి ఇప్పటివరకు, ఎన్ని డీసీడీ సైజులు జనరేట్ అయినాయి, ఎన్ని మొబైల్స్లో ఏ డీసీడీ సైజు ఉంది, ఏ డీసీడీ సైజు ఎలా పనిచేస్తుంది, ఆ డీసీడీ సైజు ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఆ మ్యానుఫ్యాక్చర్ అయిన సిస్టమ్ ఏంటి, ఆ సిస్టమ్కి తగ్గట్టు మనం ఎలా ప్రొసీజర్ని ఫాలో అవ్వాలో, అది ఖరాబ్ అయితే ఏంటిది, అది ఖరాబ్ అవ్వకుంటే ఏంటిది, ఎలా అని మొత్తం అంతా కూడా మనకి ఈ ఒక్క ఐసీ నుంచి ఇన్ఫర్మేషన్ మనకి కరెక్ట్గా వచ్చినప్పుడు ఆ ఐసీని ప్రాక్టికల్గా చేసినప్పుడు నీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా?